హాయ్ వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు శ్రావణ మాస శుక్రవారం 3వ వారం కదండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా చాలా బాగా ఆచరిస్తారు కదండి. ఇదిగో మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వరలక్ష్మి వ్రతాన్ని. వరలక్ష్మి వ్రతం పూజ అది పూర్తయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు కదా. మేమైతే పిలిచిన వాళ్ళందరింటికి వెళ్ళాము. అక్కడ అందరూ కూడా పసుపు రాసి ముందుగా, ఆ తర్వాత కుంకుమ బొట్లు గంధము పెట్టి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంటి వరలక్ష్మీదేవిని దర్శించుకుని నమస్కారం చేసుకొని తాంబూలాలు అయితే అందరం తీసుకున్నాము. నానబెట్టినటువంటి శనగలు, అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్క, చిల్లర డబ్బులు, ఇంకా గాజులు, జాకెట్ ముక్కలు ఇస్తారు. ఆ తర్వాత వరలక్ష్మీదేవి ప్రసాదము ఇస్తారు. తాంబూలం ఇచ్చేటప్పుడు అక్షంతలతో వారిని ఆశీర్వదిస్తారు. అందరూ కూడా వాయనం తీసుకునేటప్పుడు ఇస్తేనేమో వాయనమని, ఒకరంటే పుచ్చుకుంటేనేమో వాయనమని తీసుకునే వాళ్ళు అంటారు. ఈ విధంగా తాంబూలాలు అన్నీ పూర్తయిన తర్వాత అమ్మవారి ప్రసాదం అయితే అందరికీ ఇస్తారు. ఈ తాంబూలం 5, 9, 11 అలా ఇస్తారు. ఎవరి శక్తి కొలది వారు. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.